దేవుడి హుండీలో ₹1 బిళ్ళ నుంచి ₹500 కట్ల నోట్ల వరకు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుడి గుడిలో మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు హుండీలో ఎన్ని డబ్బులు దానం చేస్తే మనకు కలిసొస్తుంది మంచిది అంటారు? ఫస్ట్ థింగ్ మనము హుండీలో వేసేది దానం కిందకి రాదు. హుహు. అది దానం కాదు. అదొక బాధ్యత. అసలు దేవుణ్ణి హుండీలో ఎందుకు వేయాలా? ఇదివరకు ఒక పద్ధతి ఉండేది. ఎవరైనా సంపన్నులు కానీ, సామాన్యులు కానీ హ్మ్. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ తృణమో, పణమో ఎంతో కొంత సమర్పించుకుంటారు. హ్మ్. అది ఎందుకంటే ఆ దేవాలయం యొక్క మెయింటెనెన్స్ కోసం. హుహు. ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకి తీర్థప్రసాదాలు కావాలి. హ్మ్. దేవుడికి అర్చనలకి, పూజలకి, అభిషేకాలకి వాటికి డబ్బులు కావాలి. హ్మ్. ధూప, దీప నైవేద్యాలు వీటికన్నిటికి కూడా డబ్బులు కావాలి. అర్చకులకి జీతాలు కావాలి. సో వీటి కోసమని ఏమిటంటే బాగా సంపన్నులేమో కొంత భూమి ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఆ భూమిలో పంటలు పండించి ఆ పంటల మీద వచ్చిన ఆదాయం అంతా కూడా దేవుడికి చెందుతుంది. అట్లా ఎంతోమంది కొన్ని ఎకరాలు, వందల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజులు పరిపాలించే కాలంలో రాజులే మాన్యాల కింద ఇచ్చేసేవాళ్ళు ఎవరికి టెంపుల్స్కి. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎన్నో వందల ఎకరాలు ఆయన ఇచ్చేశారు. ఇంకా కాకతీయ రాజులు ఉన్నారు, చోళులు, కొన్ని శైవ క్షేత్రాలు, కొన్ని వైష్ణవ క్షేత్రాలు, కొన్ని శక్తిపీఠాలు, వందల ఎకరాలు. వాటి మీద వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళకంటే ఇంకొకరి మీద ఆధారపడి ఉండకుండా, యాక్చువల్గా దేవుడికి భూమి ఇవ్వటానికి మనమెవరు? ఆ భూమి అంతా అయిందే. ఆ రాజులు వాళ్ళు కొంచెం దూరం ఆలోచించి ఆ టెంపుల్స్ డెవలప్ అయితే హిందుత్వం డెవలప్ అవుతుంది. హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి హిందూ మతాన్ని బ్రతికించుకోవాలని, హిందూ మతం క్షీణింపకూడదని, హిందూ మతం ఇతర మతాల చేత డామినేట్ కాబడకూడదని ఇట్లా ఆలోచించి వీళ్ళు హిందుత్వాన్ని బాగా డెవలప్ చేయటానికి గాను హిందూ టెంపుల్స్ని డెవలప్ చేశారు. పోతే మనం హుండీలో వేయటము, మనము ₹1000 వేయటము, ₹100 వేయటం ఇదంతా మన ఊహ వరకే. మనం నిజంగా దేవుణ్ణి నమ్మినట్టయితే ఆ దేవుడికి సమర్పించడానికి మనమెవరం? అంతా అయిందే. ఆ రాజులు కూడా అట్లాగే ఆ రోజు ఆలోచించి ఉంటే ఈరోజు హిందుత్వం ఇంత బలంగా నిలబడి ఉండేది కాదు. దేవుడు చూసుకుంటాడులే అని వాళ్ళు అంత నిర్లక్ష్యం చేయలేదు. సో దేవుడు తప్పకుండా ఆయన చూసుకుంటారు. కానీ అనుగుణంగా కొన్ని సోషల్ థింగ్స్ ఉంటాయి, కొన్ని సామాజిక విషయాలు. వాటిని సజీవంగా ఉంచడానికి మన వంతు కృషి మనం చేయాలి. అందులో భాగము దేవుని హుండీలో డబ్బు సమర్పించటం ఒకటి. అయితే ఈ సమర్పించే వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక మొక్కుబడి. ఇప్పుడు నాకు ఈ పని చేయటానికి వెళ్తున్నాను, ఇందులో నాకు మంచి జరిగితే, నాకు ఈ పనిలో దొరికితే, ఈ పనిలో నాకు లాభం వస్తే, నాకు వచ్చిన లాభంలో ఇంత నీకు ఇచ్చుకుంటాను స్వామి అని ఒక మొక్కుబడి. ఆ భగవంతుడు వెంట ఉన్నాడన్న విశ్వాసంతో వాళ్ళు ఎంత పెద్ద రిస్క్ అయినా చేస్తారు. వ్యాపారంలో డబ్బులు గణించినప్పుడు అందులో నుంచి వాళ్ళు మొక్కుబడి తీర్చుకోవటానికి ఎంత మొక్కుకున్నారో అంత అందులో హుండీలో వేస్తారు. ఇంట్లో కూడా హుండీ ఉంటుంది, దేవుడి పూజా గదిలో హుండీ ఉంటుంది. అందులో వాళ్ళు ఎప్పుడైతే ఆ టెంపుల్కి వెళ్తారో అప్పుడు ఈ హుండీలో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ టెంపుల్లో అక్కడ పెద్ద హుండీలో వేసేస్తారు. ఇది సాధారణంగా జరుగుతుంది. ఇందులో కొన్ని విషయాలు ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా ఒక ఉద్యోగి ఉన్నాడు, ఆయనకు వచ్చే జీతంలో ఎంతో కొంత వేస్తాడు. నెలకి ఆయనకు వచ్చిన జీతంలో ఎంతో కొంత తనకు తోచినంత వేస్తాడు. అక్కడ సాటిస్ఫాక్షన్. ఈ హుండీలో ఉన్న ధనంలో నుంచే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ ఖర్చులు అవన్నీ కూడా హుండీలో ఉన్న ధనం నుంచే చేస్తారు. ఆ మొక్కుబడి ఉంది, ఆయన దగ్గరికి వెళ్తున్నాము, ఆయన కోసమే ఖర్చు పెడుతున్నాము అన్న ఉద్దేశంతో రైల్వే టికెట్లు కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ హుండీలో ఉన్న ధనంతోనే వాళ్ళు అన్నీ పర్చేస్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మిగతా డబ్బంతా అక్కడ హుండీలో వేసేసి తిరిగి వస్తారు, ఒక చేతిలో చిల్లి గవ్వ లేకుండా.
కొంచెం ప్రయాణ ఖర్చులకి కొంచెం వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుంటారు వచ్చేటప్పుడు. వెళ్ళేటప్పుడు అంతా కూడా స్వామివారిదే. ఇక్కడ ఏమిటంటే కొన్ని నియమాలు పాటించి ఒక షెడ్యూల్ ప్రకారము వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళది ఏమిటంటే చాలా వరకు వీళ్ళంతా వ్యాపారస్తులే ఉంటారు. ఇప్పుడు నాకు వచ్చిన దాంట్లో ఒక 10% హుండీలో వేస్తాను అంటే నిరంతరం వ్యాపారం చేస్తూనే ఉంటారు వాళ్ళు. నెల జీతం వచ్చినట్టుగా రాదు వాళ్ళకి, ఎప్పుడో వస్తుంటాయి డబ్బులు అంతే. నెలకు ఒక జీతం వస్తే 12 నెలలకు 12 సార్లు ఈయన హుండీలో వేస్తాడు ఒక జీతం వచ్చే ఉద్యోగి. వ్యాపారస్తులు ఏంది కొన్ని వందల సార్లు వేస్తుంటారు. వాళ్ళకి రొటేషన్లో ఎట్లా వస్తూ ఉంటే అట్లా. కొంతమంది ఏమో పక్కా లెక్కలు మెయింటైన్ చేస్తారు. యాన్యువల్ అకౌంట్ పెట్టుకొని ఆ సంవత్సరాంతానికి వాళ్ళు చేసిన మొత్తం వ్యాపారం మీద వాళ్ళ రొటేషన్ ఎంత అయింది, వాళ్ళ ఖర్చు ఎంత అయింది, వాళ్ళకు ఆదాయం ఎంత వచ్చింది, ఆ ఆదాయంలో నుంచి 10% వేస్తారు. కొంతమంది రొటేషన్లో 10% వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నా వ్యాపారంలో నేను సంవత్సరానికి ₹1 కోటి నా రొటేషన్. ఆ రొటేషన్లో 10% అంటే 10 lakhs. నాకు ఇన్కమ్ 1 lakh. రొటేషన్లో 1 crore ఉన్న ఇన్కమ్ 1 lakh. ఆ 1 lakh మీద 10% 10,000 వేసేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎవరి ఆలోచన వాళ్ళది. ఈ డబ్బులు వేయటంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఈ 10% ఏదైతే మనం హుండీలో వేస్తామో ఈ డబ్బంతా తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎక్కడైతే మొక్కుకున్నామో ఆ టెంపుల్లో ఆ హుండీలో వెయ్యాలని ఏమీ లేదు. అందులో కొంత డబ్బు ఏ టెంపుల్లోనైనా వెళ్ళి వేయొచ్చు. అనేక టెంపుల్స్ ఉంటాయి, అనేక క్షేత్రాలు ఉంటాయి. వెళ్ళినప్పుడు ఇందులో నుంచి కొంత డబ్బు తీసుకెళ్ళి ఫలానా టెంపుల్లో, కొంత డబ్బు ఇంకొక టెంపుల్లో ఇట్లా కూడా వేయొచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అంటే కొంచెం డెవలప్డ్ థాట్ నేను చెప్పేది. ఈ 10% ఏదైతే రొటేషన్ మీద వేస్తారో వాళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఈ డబ్బుతోనే చేస్తారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫీజులు కట్టడానికి డబ్బులు ఉండవు. వాళ్ళకి ఏదైనా చేయాలి అనుకుంటే ఈ దేవుడికి పెట్టిన 10%లో నుంచి ఒక సోషల్ వర్క్ లాగా చేస్తారు. ఒక అనాథాశ్రయం ఉంది, దానికి ఏదో అవసరం ఉంది, దానికి ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఇందులో నుంచి చేసేస్తారు. ఈ 10%లో నుంచి వాళ్ళకి ఆత్మతృప్తి. ఏది మనం సర్వీస్ చేస్తున్నాం, సొసైటీకి సేవ చేస్తున్నాం అన్న తృప్తి. అది కూడా దేవుడికి పెట్టినటువంటి 10%లో నుంచి. ఎవరికైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది అంటే ఇంట్లో వాళ్ళకి కాదు నేను చెప్పేది, బయట వాళ్ళకి. అటువంటప్పుడు కూడా ఇందులో నుంచే మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ఈ 10% పక్కన పెడతారు కదా, సంవత్సరం అంతా నడుస్తూ ఉంటుంది. ఇందులో నుంచి కొంత డబ్బు వాళ్ళకి కావాలంటే సహాయం చేస్తారు. ఇట్లాంటివి ఎన్నో చేస్తారు. మనకి పూర్వం కూడా చెప్పింది ఏంటంటే మనకున్న ఆదాయంలో సగము ఆదాయము పక్కన పెట్టుకోవాలి, మిగతా సగము మీరు ఇటువంటి ఖర్చులన్నీ పెట్టుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఆదాయం, రొటేషన్ కాదు. మన ఆదాయం ఎంత ఉందో ఆ ₹10 ఆదాయం ఉందనుకోండి సంవత్సరానికి అంతటికి, ₹5 మనకు సేవింగ్స్ పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఖర్చులన్నీ పోను వచ్చింది ఆదాయం. ఆ 10,000 మనకి ₹1,00,000 ఆదాయం ఉన్నదంటే ఆ ₹1,00,000లో ఖర్చులన్నీ పోవాలి. పోయిన తర్వాత మిగిలింది, ఆ మిగిలిన దాంట్లో 50% పక్కన పెట్టుకోవాలి, అది సేవింగ్స్ కింద. ఆ మిగతా 50%లో 10% భగవంతుడికి హుండీలో వేసేస్తాం. ఇంకా 40% ఉంటుంది. ఆ 40%లో ఎమర్జెన్సీస్ ఉంటాయి. అట్లా ఇటువంటి సేవలు ఇవన్నిటి కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చారు మన వాళ్ళు. అందుకని ఇంకా కొంతమంది వ్యాపారస్తులు ఏమిటంటే వాళ్ళకి వ్యాపారంలో నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళకి చేతికి అందిన డబ్బులో 10% వేసేస్తారు. వ్యాపారం ఉన్నప్పుడు ఎన్నో లావాదేవీలు ఉంటాయి, ఆన్లైన్ లావాదేవీలు జరిగిపోతూనే ఉంటాయి. అదంతా చూడరు. ఈరోజు నాకు ₹1,00,000 వచ్చింది,
అందులో 10% 10,000 రూపీస్ తీసుకెళ్ళి హుండీలో వేసేస్తారు వాళ్ళు. ఆ ₹1,00,000 వీడి ఇన్కమ్ ఎంత ఇదంతా చూడడు. వీళ్ళకి ఒక గొప్ప నమ్మకము, ఒక గొప్ప అనుభవం ఏమిటంటే ఆ 10% హుండీలో వేస్తే 10%కి 10 రెట్లు మళ్ళీ వీళ్ళకి వస్తుంది. ఓకే. ₹1,00,000 ఇన్కమ్ ఉంది అంటే రొటేషన్లో ₹1,00,000 నా చేతికి వచ్చింది. అది లాభం కాదు. అందులో 10% వీళ్ళు వేసేస్తారు హుండీలో. హుండీలో వేసిన దానికి 10% 10 రెట్లు మళ్ళీ వీళ్ళకి వస్తుంది. వీళ్ళకి నమ్మకము కాకుండా అనుభవం కూడా ఉంది. ఎంతోమంది చెప్పారు నాకు. మనకు లాభం నష్టం ఆలోచించొద్దు. మనకి ఎంత వస్తుంది దాంట్లో 10%. ఆ 10%కి 10 రెట్లు మళ్ళీ మన చేతికి వస్తుంది. సో మళ్ళీ ఆ 10% 10 రెట్లు వచ్చిన దానికి మళ్ళీ 10% వేసేస్తారు. ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. నిజంగా కూడా నేను చూశాను. చిత్రం ఏమీ కాదు. ఎప్పుడు డబ్బులు ఉంటాయి. డబ్బుకు లోటు ఉండదు. అలాగని వాళ్ళేం వేస్ట్ ఖర్చులు ఏం పెట్టుకోరు. మళ్ళీ ఆ 10% ఆ హుండీలో నుంచే కావాల్సిన సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ఒక విచిత్రం. కొన్ని రిలీజియస్లో దశమ భాగం అనేది ఒక మాట ఉంది. దశమ భాగం అన్నిటికంటే చాలా ఓల్డ్ రిలీజియన్ మన హిందూ రిలీజియన్. ఇక్కడి నుంచే ఇవన్నీ కూడా హిందువులు సమర్పించటం ఇదంతా ఇక్కడి నుంచే అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడ 10%, అక్కడ దశమ భాగం, ఇంకో దగ్గర ఇంకొక పేరు. బట్ ఇట్ ఈస్ దేర్ ఒక్క హిందూస్లో అనే కాదు, అన్ని రిలీజియస్లో ఇది ఉంది. హుండీలో వేయటం. మనం హుండీ అని పేరు పెట్టాం, దానికి వాళ్ళు ఇంకేదో పేరు పెడతారు అంతే తప్ప ఈ ప్రాసెస్ అయితే సేమ్. అయితే ఇన్కమ్ మీద 10% అంటే నెల జీత ఉంటుంది కదా, వాళ్ళు మొత్తం గ్రాస్ శాలరీ మీద 10% ఎప్పుడు వేయకూడదు. వాళ్ళకి డిడక్షన్స్ అన్నీ పోను. ఏదైతే చేతికి వస్తుందో దాంట్లో మళ్ళీ గ్రాసరీసు, ఇంటి రెంటు ఇవన్నీ కట్టిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమి మిగులుతుందో దాంట్లో 10% కట్టుకోవాలి హుండీలో. ఇప్పుడు గ్రాస్ శాలరీ ₹200 ఉందనుకోండి, 200 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ₹200 ఉందనుకోండి, అందులో వాళ్ళ డిడక్షన్స్, పిఎఫ్, శాలరీ, లోన్ తీసుకున్న డిడక్షన్స్, లాస్ ఆఫ్ పేసు, ప్లస్ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ పోను వాళ్ళకి చేతికి ₹100 వస్తుంది అనుకుందాం. ఈ ₹100లో మళ్ళీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ, రెంటు, కరెంటు బిల్లు ఇవన్నీ కట్టిన తర్వాత వాళ్ళ చేతిలో ఉంటే ఒక ₹30 మిగులుతుంది. అందులో ఈ ₹30 10% అంటే ₹3 మీరు వెయ్యొచ్చు. కానీ మీకున్న ₹200లో 10% అంటే ₹20 వేయాలి. ఆ ₹20 మీకు మిగిలను కూడా మిగలదు. అన్ని ఖర్చులు పోను ₹20 మిగలటం కూడా గొప్పే అవుతుంది ఒక్కొక్కసారి. అటువంటప్పుడు ఆ మిగతా ₹20 కూడా అందులో వేసేస్తే మీ దగ్గర ఏమి ఉండవు. వ్యాపారస్తుల విషయం వేరు, వీళ్ళ విషయం, నెల జీతాల విషయం వేరు. సో ఇందులో ఉంది, ఇందులో విశేషం ఉంది. అలాగని మనకు శక్తికి మించి పోకూడదు. కానీ ఇట్లా హుండీలో వేయటం, దాన్ని సద్వినియోగం చేసుకోవటం, మళ్ళీ మన హుండీలో ఉన్న డబ్బంతా కూడా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నేను మొక్కుకున్నా, వేసేస్తున్నా, నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ హుండీలో వేస్తా. లేకపోతే యాదగిరిగుట్టకి వెళ్తున్నాను, ఇందులో ఉన్న దాంట్లో నుంచి కొంత తీసుకెళ్ళి యాదగిరిగుట్ట హుండీలో వేస్తాను. లేకపోతే ఇక్కడ చిలుకూరు బాలాజీ, చిలుకూరులో హుండీ లేదు, హుండీ లేని ఆలయం అదొకటే. ఇంకొక ఏదో టెంపుల్కి వెళ్తున్నాను, అక్కడ కొంత తీసుకెళ్ళి వేస్తాను, దాంట్లో తప్పేం లేదు. సో వేయండి, దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగని శక్తికి మించి పోవద్దు. రిస్కులు తీసుకునేవి కొన్ని ఉంటాయి, అటువంటిప్పుడు శక్తికి మించి కూడా మొక్కుకుంటారు. అది వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. కానీ హుండీలో డబ్బు వేయటం ఇంత అని ఏమి ఉండదు. మీకు శక్తికి మించినంత వరకు ఆరోగ్యకరమైన పద్ధతిలో మీరు ఎంతైనా వేసుకోవచ్చు హుండీలో.